ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బెదిరింపుల ఫోన్ కాల్ కేసులో బిగ్ ట్విస్టే చోటు చేసుకుంది. పవన్ ను చంపేస్తామని వచ్చిన బెదిరింపు కాల్ను పోలీసులు ట్రేస్ చేశారు. ఆగంతకుడిని కృష్ణలంక పోలీసులు గుర్తించారు. నిందితుడు లబ్బిపేటలో ఉన్నట్టు సెల్ ఫోన్ ట్రాక్ చేసి పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే లబ్బిపేటకు వెళ్లేసరికి ఆ ఆగంతకుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ప్రస్తుతం పోలీసులు టెక్నాలజీ సాయంతో నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు. పవన్ కు బెదిరింపుల వేళ మెగా బ్రదర్ నాగబాబు సంచలన ట్వీట్ చేశారు. ఈ ప్రపంచంలోనే అత్యంత సులభమైన పని పవన్తో స్నేహం చేయటం, అతనితో జట్టు కట్టటం, అతనికి సన్నిహితులుగా ఉండటం. కానీ అతని శత్రువుగా అవ్వాలంటే మాత్రం చాలా అర్హతలు ఉండాలి అంటూ ట్వీట్లో రాసుకొచ్చాడు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు తెలుస్తోంది. పవన్ ను చంపేస్తామంటూ ఆగంతకుడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్టు సమాచారం. ఇందులో భాగంగానే పవన్ ను ఉద్దేశించి ఆగంతకుడు అభ్యంతరకర భాష వార్నింగ్ ఇస్తూ మెసేజ్లు పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఈ విషయాన్ని అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పవన్ కళ్యాణ్ పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్టు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆగంతకుడిని గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అదే సమయంలో పవన్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడంపై రాష్ట్ర హోంశాఖ మంత్రి బంగళపూడి అనిత రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావుతో మాట్లాడారు. జరిగిన విషయాన్ని డీజీపీ ద్వారకా తిరుమలరావు మంత్రి అనితకు వివరించారు. డిప్యూటీ సీఎం పేషీకి 2 సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. అనంతరం మంత్రి అనిత పవన్ కళ్యాణ్ కు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంపై ఆరా తీశారు. ఇందులో భాగంగానే ఫోన్ కాల్స్, మెసేజ్ల వివరాలను డీజీపీకి అడిగి తెలుసుకున్నారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని పట్టుకోవాలని చెప్పారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. వీటి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని పేర్కొన్నారు.